పన్నీయానికి 6 ప్యాక్ తేవాలని నా కోరిక. అది ఏ రోజు తీరుతుందేమో. మమ్మల్ని ఎవరు చూస్తారు నువ్వు ఇట్లా వస్తే? బాగున్నాయి షూస్. మీరు కూడా చెప్పండి ఎట్లున్నాయి చూసి. నీకంటే నాకు బాగుంటాయి అనిపిస్తుందిరా. ఏ బాబు పక్కకు తిరిగి ఆడుకోపో, ఇక్కడ మేము చేయాలి వర్కౌట్. పన్నీగాడు బండి చూసుకొని బట్ట గిఫ్ట్ చేసిండు. తీసుకో పెట్టుకో, మంచిగా క్లీన్ అవుతుంది అంత. Fantastic, superb, mind-blowing, unbelievable. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త లోక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. నా కాఫీ కూడా రెడీగా ఉంది. ఇప్పుడైతే రెగ్యులర్గా నేను వర్కౌట్కి వెళ్ళే ముందు కాఫీ తాగి వెళ్తున్నా. ఇంతకు ముందు అయితే ఓవర్ నైట్ సోక్ చేసిన బాదం తిని వెళ్తుండే. అవి కూడా ఉన్నాయి నా దగ్గర. ఇవి తిని వెళ్ళినా ఫుల్ ఎనర్జీ ఇస్తుంది మనకి వర్కౌట్ చేయడానికి. కాకపోతే కొంచెం గ్యాప్ ఇవ్వాలి వర్కౌట్కి ఏదైనా తిన్నాక. కానీ ప్రజెంట్ అయితే నాకు కాఫీ అలవాటు అయిపోయింది. ప్లస్ వింటర్ కూడా కదా, ఎర్లీ మార్నింగ్ కొంచెం ఏదైనా వేడిగా తాగిపోతే బాడీ యాక్టివేట్ అవుతుంది. ఈరోజు బైక్ మీద పోవాలని మూడ్ లేదు, కార్లు వెళ్తున్నాం. ఈరోజు వీడిని వెయిట్ చేయించిన నేను. ఏ బని బాయ్, ఏం రాడా మంటకు కాపుకుంటున్నావారా? అరే ఇవి రెండు బ్యాగ్లు వేసుకోరా. బ్యాగ్ తీసుకురావట్లే, లోపల ఇది ఏందిరా తెచ్చినావు కదా ఇప్పుడు బ్యాగ్? కార్లో పెట్టిస్తావా? పెట్టి. ప్రేమ్ బండి వచ్చింది, ప్రేమ్ కూడా వచ్చేసిండు. ఇప్పుడు పని చేస్తలేదు అది. ఈరోజు బ్యాగ్ నిన్న చెస్ట్ చేసినాం కదా, బ్యాగ్ అనమాట ఈరోజు. గుడ్, ఎల్కేజీలో పడండి. బ్యాగ్ బద్దలైపోతుంది ఈరోజు. పన్నీయానికి 6 ప్యాక్ తేవాలని నా కోరిక. అది ఏ రోజు తీరుతుందేమో. డైట్ వీనంతా ఎవడు ఫాలో కాడు. నేనైతే అసలే ఫాలో కాను. నేను ఏం తింటున్నా ఏం తిన్నా నాకే తెలియదు. ఏది పడితే తినేస్తున్నా, ఏది పడితే తీస్తున్నా. వీడు డైట్ గీట్ అంతా ఫాలో అవుతాడు కానీ వర్కౌట్ మధ్యలో ఇప్పుడు వస్తుండు రెగ్యులర్గానే. మధ్యలో ఎప్పుడు గ్యాప్ తీసుకుంటాడో తెలియదు వీనికి. ఆ గ్యాప్ తీసుకోకుండా వచ్చినావంటే 6 months కంటిన్యూగా ఖచ్చితంగా 6 ప్యాక్ కాకుండా ఒక మంచి ఫిజిక్ అయితే వస్తుంది రా నీకు పక్కా. అది అయితే బ్రెయిన్ వెయిట్ చేస్తున్నాడు ఆల్రెడీ. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. పొద్దున వస్తే జిమ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఎంతసేపు అయింది వచ్చి? ఆ కథను ఫోన్ మాట్లాడుతుండే. ఓసారి తొందరగా కంప్లీట్ చేస్తావు, ఓసారి జర ముచ్చట్లు ఎక్కువైతాయి. ఎట్లాగో నువ్వు నీకు నచ్చిన వర్కౌట్ చేసుకుంటున్నావు, నాతో ఏం పని చేసుకుని దొబ్బి. పెరిగిపోతున్నాయి అట్నే మాడుతాయి. ఇప్పుడు పెరిగినాయి కదా జరా, పెరిగినాక అట్నే మాడుతుంది. ప్రేమ్కి కుళ్ళు నా బాడీ మంచిగా అయిందని. ఈ 45 రోజులు నేను రెగ్యులర్గానే వచ్చిన. మధ్యలో 1-2 రోజులు తప్ప 3 కిలోలు పెరిగినా కూడా మధ్యలో ఒక రోజు జ్వరం వచ్చి మళ్ళీ 1 కిలో తగ్గిన. ఓ అర్ధగంట వండుకుంటాం ఇక్కడ, పండుకొని వార్మప్ చేస్తాం. జిమ్కి 6 o'clock వచ్చినాము, ఇప్పుడు 6:35 అవుతుంది. ½ అవర్ మాకు స్ట్రెచ్చింగ్కే అయిపోతుంది. ఇంత పొద్దున్న వస్తే ఎట్లా మీరు ఏమైపోవాలి? వర్కౌట్ కాదు, ఓకే. హలో హీరో, ఏ రోజు హెయిర్ స్టైల్ వస్తున్నావు పో. మమ్మల్ని ఎవరు చూస్తారు నువ్వు ఇట్లా వస్తే? రైట్ రా. మనీ షూస్ తీసుకుంటున్నాడు, ఇట్లనే చూసి చెప్పమంటాడు. చూపిరా, ఈ ఫోన్ స్లో అయింది. బాగున్నాయి షూస్. మీరు కూడా చెప్పండి ఎట్లున్నాయి చూసి. నీకంటే నాకు బాగుంటాయి అనిపిస్తుందిరా. చలో నీకోటి నాకోటి. బాగుంది. కింద సోల్ ఏమో ఎల్లో కలర్ వచ్చింది, షూస్ ఏమో బ్లూ కలర్ ఉన్నాయి. సైజ్ నాది 8. నేను తిన్నారా పెద్దకాళ్ళు మీ. నీకు కూడా కావాలా? తీసుకోరా. ఇది కూడా బాగుంది కలర్, మల్టీ కలర్ ఉంది. రెడ్, బ్లూ, వైట్ బాగుంది. ఇది కూడా ఆన్లైన్లో చూస్తే అన్ని మంచిగా కనిపిస్తాయి, ఇంటికి వచ్చినాక చూస్తే ఆ కలర్లే మారిపోతాయి. నేను మొన్న గల్టీలో కూడా అట్లనే తీసుకున్నా. 2500 షూస్ ఏమో 1600కి వచ్చినాయి.
అవి ఆన్లైన్లో చూస్తే ఎంత బాగా కనిపించినాయి, ఇంటికి వచ్చినాక చూస్తే ఏదో రోడ్ సైడ్ కొనుక్కొని వేసుకున్నట్టున్నాయి. ఏ బాబు పక్కకు తిరిగి ఆడుకోపో, ఇక్కడ మేము చేయాలి వర్కౌట్. ఇంటలేడు ఓవన్కి 2 రోజులు అవుతుంది జిమ్కి వచ్చి, కానీ ఎన్నునే మొత్తం అన్ని కొట్టేస్తుడు గ్యాప్ ఇవ్వకుండా. బనిగాడే చెప్పాలి ఎంత వంగాల్లో. నువ్వు చేసి చూపిరా ఎంత వంగాల్లో చేయరా. 50 రోజులు అయినా దున్నుతామా? ఏయ్ మొత్తం కండలని ఎక్కడి అక్కడ తెలిపోయినాయి. కొట్రా హలో బ్రో, ఏంటి వర్కౌట్ ఈరోజు? వెస్టర్న్ బ్యాక్ రెండు వర్కౌట్లు చేస్తారు, మాకు ఒక్కదానికే సరిపోతుంది టైం. అంటే మీ దగ్గర అంత ఎనర్జీ ఉందంటున్నా. చేద్దాం ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ వీడియో చేద్దాము, మోటివేషన్ ఇద్దాం. పక్కా చలో బాయ్. నీ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఒక వీడియో పెడతారా యూట్యూబ్లో? బన్నిగాడి, మా బన్నిగాడి ట్రాన్స్ఫర్మేషన్ అని. బిఫోర్ ఆఫ్టర్ వచ్చింది ఎవరు వస్తారు మళ్ళా? ఎక్స్క్యూజ్ మీ. వర్కౌట్ అయిపోయింది ఈరోజు పార్ట్ డన్. ప్రేమ వస్తున్నప్పటి నుంచి స్ట్రెచింగ్ జరుగుతుంది నా బాడీకి, లేకపోతే స్ట్రెచింగ్ లేదు ఏం లేదు, డైరెక్ట్ అటాక్ వర్కౌట్ అంతే. అరే మస్తు కనిపిస్తున్నాం రా నీ ఫోన్లో. కాంపిటీషన్ బాయ్ సూపర్ వస్తుంది. అందుకే మోటో సీరియస్. ఇంకా మోటోలో X70 రిలీజ్ అవుతుంది, దాంట్లో ఐఫోన్ కంటే తోపారా నీ ఫోన్? నిజంగా కాంపిటీషన్ నువ్వు చెప్పినావంటే నేను నమ్ముతలేరా బన్నీ. కాంపిటీషన్ ఇస్తుంది ఐఫోన్ కి. ఏంది మళ్ళీ ఎటు పోదాం తిన్నికి? కష్టపడ్డాం కదా, ఇప్పుడు ఏదైనా ఒకటి కడుపులు వేయాలన్నమాట. టిఫిన్ కష్టపడ్డ కష్టానికి ఫలితం. హలో బ్రో, గుడ్ మార్నింగ్. మీరు వస్తున్నారా? మేము పోతున్నాం. వీఆర్ ఫాస్ట్. పన్నిగాడు బండి చూసుకొని బట్ట గిఫ్ట్ చేసిండు. తీసుకో పెట్టుకో, మంచిగా క్లీన్ అవుతుంది దాంతో. ముఖం తుడుచుకునే పొద్దున్న లేవడము ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయితే, పొద్దున్న లేచి మన డేని వర్కౌట్తో స్టార్ట్ చేయడము ఇంకా పెద్ద ప్లస్ పాయింట్. మన హెల్త్కి కానీ మన బాడీకి కానీ డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాము. మనం ఏం పని చేయాలనుకుంటున్నామో అది చాలా కాన్ఫిడెన్స్తో చేస్తాం. లేట్ అయితే నాకు కొద్ది బాడీ కూడా సుస్ అయిపోతుంటుంది. కొంతమందికి ఈవినింగ్ వర్కౌట్స్ ఇష్టము, కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్ చేయడం ఇష్టము. నాకు పర్సనల్గా అయితే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవడము, వర్కౌట్ కంప్లీట్ చేసుకోవడము, ఇది నా బాడీకి సెట్ అవుతుంది. జై శ్రీరామ్. హనుమంతుని గుడిని రెనోవేట్ చేస్తున్నట్టు మొత్తం షీట్ కట్టేసారు, పరదా కట్టేశారు గుడి చుట్టూ. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ కార్ అద్దం పైన మొత్తం చిన్న మచ్చలు పడ్డాయి, అంటే ఇట్లా చుక్కలు పడ్డాయి. చెట్టు కింద పెట్టిన కారు. సహనాకాంక్ష స్కూల్కి స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటా, కానీ నేను కంటెంట్ తీసుకొని వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఎంత కాదన్నా ఒక 1.5 అవర్ ఈజీగా పడుతుంది జిమ్లో. నేను వచ్చే లోపాలు వెళ్ళిపోతున్నారు స్కూల్కి. డైలీ మార్నింగ్ వాడికి అలవాటు అయిపోయింది నేను రెడీ చేయడము. ఇప్పుడు నేను లేకపోయేసరికి కొంచెం సతాయిస్తాడు ఇంట్లో. రేపటి నుంచి అన్నా కొంచెం తొందరగా వెళ్ళిపోయి తొందరగా వచ్చేటట్టు చూసుకోవాలి. కరెక్ట్ 7 o'clock నేను ఇంటికి వచ్చినా అంటే వాడి పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఏం చేస్తున్నావే? బట్టలు మిషన్ చేస్తున్నా, వాషింగ్ మిషన్లో. వాళ్ళు పోయిండ్రు. సతాయించేనా? మంచిగా పోయిందా? మంచిగా రెడీ ఎంషూ చేసిన, నేను సాక్స్ చేసిన. బోలో పాండే క్యా బోల్ రే? go out. Sahan rocked the wall. We go out. Paper, drawing, comma, get, open, go. Fantastic, superb, mind-blowing, unbelievable. ఏదో చెప్పేస్తుంటాడు. నా సతోషేక్ రెడీ అయిపోయింది. ఈరోజు ప్లాన్స్ అంటూ పెద్దగా ఏం లేవు. నిన్న ఒక వీడియో ఆల్మోస్ట్ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. టైటిల్ థంబ్నెయిల్ 2 చేసి అది ఒకటి అప్లోడ్ చేస్తే వీడియో లైవ్ అయిపోతుంది. థంబ్నెయిల్ టైటిల్ పని అయిపోయింది, వీడియోని కూడా షెడ్యూల్ చేసి పెట్టేసిన. నేను కూడా ఇప్పుడే రెడీ అయినా. ఈరోజు నాకు ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంది, అది అయిపోయేసరికి ఈవినింగ్ అవ్వచ్చు. అందుకే ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చిన వీడియో లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.